अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। తాత్పర్యము: ఓ అర్జున, ఏ మనుష్యుడైతే భ్రమలు వీడి నన్ను పురుషోత్తమునిగా క్షర అక్షర తత్వాల కంటే అతీతుడుగా గుర్తిస్తాడో అతడే సర్వజ్ఞుడు. అటువంటి జ్ఞాని తన సర్వస్వంతో అన్ని విధాలా నన్నే ఆరాధిస్తాడు. ఈ శ్లోకంలో సాధకుడికి లభించే అత్యున్నత స్థితి గురించి 3 ముఖ్య విషయాలు ఉన్నాయి. మొదటగా అసమ్మూఢః అనగా మోహం లేని స్థితి. చాలామంది భగవంతుని కేవలం ఒక మనిషిగానో లేదా ఒక విగ్రహంగానో మాత్రమే చూస్తారు. కానీ ఎవరైతే ఈ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడని, ఆయనే సకల ప్రాణుల జీర్ణక్రియలో, జ్ఞాపక శక్తిలో, సూర్యచంద్రాదుల వెలుగులో ఉన్నాడని గుర్తిస్తారో వారే అసమ్మూఢులు. అంటే వారు భ్రమలను దాటి సత్యాన్ని చూశారు. రెండవదిగా సర్వవిత్ అనగా సర్వజ్ఞుడు. ప్రపంచంలోని అన్ని పుస్తకాలు చదివినవాడు సర్వజ్ఞుడు కాడు. ఈ సృష్టికి మూలమైన పరమాత్మను తెలుసుకున్నవాడే సర్వజ్ఞుడు. ఎందుకంటే విత్తనాన్ని తెలుసుకుంటే చెట్టు గురించి తెలిసినట్లే, అలాగే భగవంతుడిని తెలుసుకుంటే ఈ జగత్తులోని సారాంశమంతా తెలిసినట్లే. మూడవదిగా సర్వభావేన భజతి అనగా పూర్తి శరణాగతి. జ్ఞానం పెరిగే కొద్దీ భక్తి కూడా పెరుగుతుంది. భగవంతుడు తనకంటే వేరు కాదని, తన హృదయంలోనే ఉన్నాడని తెలిసినప్పుడు ఆ సాధకుడు తన పనులన్నీ భగవత్ ప్రీత్యర్థమే చేస్తాడు. తన ఆలోచనలు, మాటలు, చేతలు అన్నీ భగవంతుడికే అంకితం చేస్తాడు. ఇదే నిజమైన భక్తి. ఈ శ్లోకం మనకు ఏమి చెబుతుందంటే, భక్తి అనేది కేవలం మంత్రాలు చదవడం కాదు, భగవంతుని గొప్పతనాన్ని, పురుషోత్తమ తత్వాన్ని గుర్తించి ఆయనే సర్వస్వం అని నమ్మి జీవించడము. ఓం నమో నారాయణాయ.